హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక 3 థింగ్స్ నేను ముందుగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల నా టైం కొంతవరకు సేవ్ అవుతుంది. సో ఆ 3 థింగ్స్ ఏంటో నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి వేరుశనగల గురించి. నార్మల్గా మేము చట్నీస్లోకి ఇంకా మసాలా కర్రీస్లో వాడుతూ ఉంటాం కదా వేయించి. సో నేనేం చేస్తాను అంటే డబ్బాలో ఫిల్ చేసే కంటే ముందే వేయించి చల్లార్చి డబ్బాలో ఫిల్ చేస్తాను. సో దీనివల్ల ఎప్పుడైతే నాకు ఆ చట్నీస్ కానీ మసాలా కర్రీస్ కానీ చేయాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్గా తీసుకొని మిక్సీలో వేసుకోవడమే. లేదంటే ఏమవుతుందంటే ఫ్రై చేసి అవి చల్లారేందుకు వెయిట్ చేసి తర్వాత మిక్సీలో, సో ఇది టైం తీసుకుంటే డైరెక్ట్గా ఉంటుంది నాకు. సో ఇది నేను ఫస్ట్ ఫాలో అయ్యే టైం సేవింగ్ టిప్. నెక్స్ట్ వచ్చేసి మనం చింతపండుని రసం చేసుకోవడానికి ఇంకా మసాలా కర్రీస్లో వాడుతూ ఉంటాం, పులిహోరలో వాడుతూ ఉంటాం కదా. సో సాంబార్లో కూడా వాడుతూ ఉంటాం. సో ఒక్కోసారి నాకు నేను మార్నింగ్ లేవగానే సాంబార్ చేద్దాం అనుకుంటాను, బట్ ఇక్కడ చింతపండు నానబెట్టడం మర్చిపోతాను. సో ఇలా చాలాసార్లు ఈ దాన్ని అవాయిడ్ చేయడానికి నేనేం చేశాను అంటే చింతపండు ఉంటుంది కదా, చింతపండుని వాటర్లో నానబెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దాన్ని మొత్తాన్ని మిక్సీలో వేసేసి అందులో కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసేసి ఆ వాటర్ అంతా రేట్ ఉంచి ఒక గ్లాస్ సీసాలో స్టోర్ చేసుకుంటాను. సో నాకు ఎప్పుడైతే ఈ చింతపండుతో ఏమైనా చేయాల్సి వస్తే దాన్ని ముందే నానబెట్టి అవసరం ఉండదు, డైరెక్ట్ ఫ్రిడ్జ్లోంచి తీసుకొని వాడుకోవడమే. దీనివల్ల ఇంకోటి ఏంటంటే చింతపండు వేస్టేజ్ కూడా తగ్గిపోతుంది. మనము చింతపండు నానబెట్టేసి దాని పల్ప్ అంతా రసం తీసేసి పల్పుని పడేస్తాం కదా. సో ఇలా ముందే నానబెట్టేసి దాన్ని మిక్సీలో వేసి చేయడం వల్ల వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, తగ్గుతుంది, ప్లస్ టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ నాకు ఎప్పుడైనా పులిహోర చేయాలనిపించినప్పుడు టక్కున వెంటనే ముందే నానబెట్టేసి ఒక 10 to 15 minutes ఆగి తర్వాత ఈజీగా వెంటనే చేసేయచ్చు. సో ఇది నేను ఫాలో అయ్యే సెకండ్ టైం సేవింగ్ టిప్. సో నెక్స్ట్ నేను ఫాలో అయ్యే టైం సేవింగ్ టిప్ వచ్చేసి, ఇది మీలో ఇప్పటివరకు చాలామంది ఫాలో అయ్యి ఉంటారు. అదేంటంటే మార్నింగ్ కోసం కావాల్సిన కూరగాయలు నేను నైటే టీవీ చూసుకుంటూ కట్ చేసి పెట్టుకుంటాను. సో నాకు మార్నింగ్ 6కి లేచి హడావుడిలో ఆ కూరగాయలు కట్ చేసే పని పెట్టుకోవడం, టిఫిన్ కూడా చేయాల్సి ఉంటుంది కదా. సో ఇక టిఫిన్ అక్కడ వంటలు అవన్నీ మేనేజ్ చేసుకోవాలంటే ఒకరోజు నైట్ ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను అనుకోండి, ఏ హడావుడి లేకుండా ప్రశాంతంగా వంట చేసుకోగలుగుతాను. సో ఇవి నేను టైం సేవింగ్ కోసం ఫాలో అయ్యే కొన్ని టిప్స్. సో మీరు కనుక ఇంకా వేరే ఏమైనా టిప్స్ కనుక ఫాలో అవుతూ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.